ఆ నియోజకవర్గ టీడీపీ నేతల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న నాయకులు ఇప్పుడు బయటకు వచ్చి రచ్చరెప్తున్నారు. ఇటీవల జరిగిన మినీ మహానాడులో తనకు న్యాయం జరగలేదని ఓ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, తాజాగా ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు ఏకంగా తనకు సొంత పార్టీ శాసనసభ్యుల ద్వారా ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో 3 వర్గాలు 6 కుమ్ములాటలు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం, ఎవరా నేతలు? అనంతపురం అర్బన్ టీడీపీలో ముసలం. 3 వర్గాలు 6 కుమ్ములాటలు. దగ్గుబాటి ప్రసాద్ వర్సెస్ సుధాకర్ నాయుడు. నేతల మధ్య విభేదాలపై అధిష్టానం ఆగ్రహం. ఏపీలో కూటమి పాలన ప్రారంభమై వచ్చే 13 నాటికి ఏడాది పూర్తవుతుంది. సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ అధికార పార్టీలలోని అంతర్గత కలహాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పి తెస్తున్నాయట. ఇక జిల్లా కేంద్రమైన అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఎన్నికలకు ముందు అనూహ్యంగా వెలుగులోకి వచ్చి అఖండ విజయం సొంతం చేసుకున్న దగ్గుబాటి ప్రసాద్ ది ఇదే పరిస్థితి. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్న అనంతపురం అర్బన్ తెలుగుదేశంలో దగ్గుబాటి ప్రసాద్ పార్టీ శ్రేణుల సేవల సక్రమంగా వినియోగించుకోవడంలో సఫలీకృతం కాలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే అయిన నాటి నుంచి దగ్గుబాటి ప్రసాద్ కు రోజుకో నాయకుడు దూరం అవుతున్నారట. ఎమ్మెల్యే ఆయన అనుచరుల వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ టీడీపీకి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన మినీ మహానాడులో పార్టీ అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు సాకే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి. ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో ముఖ్య నేత చంటి ఎమ్మెల్యే అనుచరులు తన ఇంటిని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధిష్టానానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత సుధాకర్ నాయుడు ఫిర్యాదుతో ఈ వ్యవహారం కాస్త ముదిరినట్లు కనిపిస్తోంది. సుధాకర్ నాయుడుకు జిల్లా వ్యాప్తంగా లిక్కర్ సుధాకర్ గా పేరు ఉంది. గత కొన్ని రోజులుగా సుధాకర్ నాయుడుకి స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా పార్టీ పరిశీలకులు కోవెలముడి రవీంద్ర అలియాస్ నాని స్వయంగా రంగంలోకి దిగి పంచాయతీ చేసినా రాజీ కుదరలేదు. తాజాగా 2 రోజుల క్రితం సుధాకర్ నాయుడు తన భార్యతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం ప్రస్తుతం టీడీపీలో కలకలం రేపుతోంది. పార్టీకి మొదటి నుండి వీర విధేయుడుగా ఉన్న సుధాకర్ నాయుడు పరిస్థితి ఇలా ఉంటే, ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా జరుగుతోంది. సుధాకర్ నాయుడు తన వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల శాసనసభ్యుణ్ణి ప్రశ్నించడం, మద్యం షాపుల వ్యవహారంలో తేడాలు రావటం వంటి కారణంతో ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలుస్తోంది. పార్టీకి వీర విధేయుడుగా ఉంటూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిపై ఇంతటి దుశ్చర్యకు పాల్పడతారా అంటూ సుధాకర్ నాయుడు వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. అయితే స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ సుధాకర్ నాయుడు అధిష్టానం పిలుపు మేరకు విజయవాడ వెళ్లి వచ్చినట్లు సమాచారం. తర్వాత రోజు మరోసారి సుధాకర్ నాయుడు స్థానిక డివైఎస్పీని కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే అర్బన్ నియోజకవర్గం నుంచి 2 సార్లు బరిలో నిలిచి ఒకసారి గెలిచిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనూహ్య పరిణామాలతో 2024లో టికెట్టు దక్కించుకోలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రభాకర్ చౌదరి దగ్గుబాటికి ఎట్టి పరిస్థితుల్లో మద్దతిచ్చే ప్రసక్తే లేదని బాహాటంగా నిరసన కార్యక్రమాలను సైతం చేశారు. తర్వాత కాలంలో ప్రభాకర్ చౌదరి సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల అనంతరం ప్రభాకర్ చౌదరి తనదైన శైలిలో వ్యూహాత్మక ధోరణి అనుసరిస్తూ దగ్గుబాటిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారనే సమాచారం. నియోజకవర్గంలో కబ్జాలు, మద్యం సిండికేట్ వ్యవహారాలు వంటి వాటితో ఆదాయమే పరమావధిగా దగ్గుబాటి ప్రసాద్ వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన 3 వర్గాల వారు కుంపట్లుగా తయారయ్యారని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రజానికం కోడై కూస్తోంది. ప్రస్తుతం దగ్గుబాటి ఏకాకిగా మారి అభిమన్యుడిలా అవుతాడా, పరిస్థితులను మార్చుకుని అర్జునుడిలా విజయం సాధిస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.